విశాఖ నగరంలో మురళీనగర్ బాజీ జంక్షన్ నందు గల బొత్స కన్వెన్షన్లో విశ్వ కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు సమాఖ్య సంఘాల సమ్మేళన సదస్సు నిర్వహించారు. ఆకుల చంద్రశేఖర్, రాగం కిషోర్, వరద ధర్మేంద్ర, లోలుగు మదన్ మోహన్, కొప్పు చిరంజీవిరావు, మిర్యాల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కొత్త పాలక మండలి సభ్యులకు అల్తా సేవ్ సంకల్ప సేవా సమితి కాపు అనుబంధ సంఘాల సమాఖ్య తరపున స్వాగత కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం దొరరాజు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంను ప్రారంభించారు. తదనంతరం ప్రేరణ అట్ 3000 సెషన్స్ ఆన్లైన్ లాంచింగ్, క్యాటలిస్ట్ ఆప్తాకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను దృశ్య శ్రవణం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సమాఖ్య కార్యవర్గ సభ్యులు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, ఏపీఎం ఎస్ఎంఈ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివశంకర్, సామాజిక బోయెత్త, బొలిశెట్టి సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారులు పివిరావు, చింతా పార్థసారథి, ఐఎఫ్ఎస్ అధికారి టీవీఎన్ రావు, కన్వీనర్ అల్లం నాగేశ్వరరావు, విశాఖపట్నం కాపు సంఘాల కార్యవర్గ సభ్యులు, హైదరాబాద్ నుండి వచ్చిన సీనియర్ కాపు నాయకులు మాట్లాడుతూ విశ్వ బలిజ కాపు తెలగ ఒంటరి తూర్పు కాపు సంఘాలను ఒకతాటిపై తీసుకురావడానికి అంకురార్పణ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా కాపు ఐక్య సంఘాల పిల్లలకు ఆప్తా సమాఖ్య ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. తద్వారా కాపులు ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలనే సంకల్పంతో వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కాపు ఐక్య సంఘాల ప్రతినిధులకు సూచించారు. అనంతరం విశిష్ట అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంధ్యా భాస్కర్, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విచ్చేసిన కాపు అనుబంధ సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. క్యారియర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని కనీసం 15 నుంచి 20,000 మంది కాపు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి, వాళ్ళకి జీవితంలో వాళ్ళ క్యారియర్ అంటే ఇంటర్వ్యూస్ కానీ వీటిని ఫేస్ చేయడం కోసం, హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ అంటే హౌ టు గో హెడ్ అన్న దాన్ని తెలుసుకోవడం కోసం ఈ క్యారియర్ గైడెన్స్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని ఆలివ్ మిఠాయిస్ దొరరాజు గారు స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రేరణ 3000 అని 3,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ప్లేసెస్లో అంటే ఇంజనీరింగ్స్, తర్వాత ఫార్మాస్యూటికల్ సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు 3,000 మందిని 90% ప్లేస్మెంట్ చేసే ఉద్దేశంతో ప్రేరణ 3000 అని ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది.